బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెగాస్టార్ చిరంజీవి షాకింగ్ న్యూస్ చెప్పారు. తను క్యాన్సర్ బారిన పడ్డానని చెప్పారు. చికిత్స చేయించుకోవడంతో దాని బారి నుంచి బయటపడ్డానని తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఎవరికీ తెలియదని, ముందుగా గుర్తించడంతో తాను బ్రతికానన్నారు. క్యాన్సర్ కు ముందుగా గుర్తిస్తే పెద్ద జబ్బు కాదన్నారు. ఓ ఆసుపత్రి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తను గతంలో క్యాన్సర్ బారిన పడిన విషయాన్ని రివీల్ చేశారు. తాను ఈ విషయాన్ని చెప్పడానికి తాను భయపడడం లేదని చెప్పారు. ఎప్పుడూ ఫిట్ గా ఉంటూ హెల్దీ ఫుడ్ తీసుకునే తనకు ఏ జబ్బు రాదనే ఓ భావనతో తనలో ఉండేదని, అయినప్పటికీ తనకు క్యాన్సర్ అటాక్ చేసిందని అన్నారు. కొలోనోస్కోపీ చేయించుకోవడం ద్వారా తనకు ఈ విషయం తెలిసిందన్నారు. ఎవరూ తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఎవరికి డాక్టర్ల అవసరం రావద్దని కోరుకుంటున్నట్లు చెప్పారు. బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఎప్పుడు సోషల్గా ఫ్రెండ్స్ ఉంటే కనుక వాళ్ళతోటి ఏదో వైన్ లాంటిది ఏదో క్లింగ్ అనిపించడం తప్ప. ఓకే, సో అలాంటి నాకు స్మోకింగ్ కానీ చూయింగ్ సంబంధించినటువంటి ఇవి కానీ టొబాకోస్ ఇలాంటివి ఏవి లేకుండా హైర్ రాదు కదా అని అనుకోవటానికి లేదు. కాబట్టి అలాంటి నేను ఈ మధ్యకాలంలో ఇది ఇంతవరకు ఎక్కడ బయట చెప్పలేదు చెప్తున్నాను. ఏజీ హాస్పిటల్లో ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత 45 అబోవ్ కొలనోస్కోప్ చేయించుకోవాలి. కోలన్ క్యాన్సర్ అనేది చాలా కామన్ గా వస్తుంది. అది ఎలాంటి మనం కనిపెట్టడానికి ఎలాంటి ఇది ఉండదు. స్టేజ్ 4కి వెళ్ళిపోయిన తర్వాత, వర్స్ట్ అయిన తర్వాత మాత్రమే మనం దాన్ని గుర్తిస్తాం. ఇందాక ఒక పాపగా రెక్టమ్ అని అన్నారు, అది కూడా దానికి సంబంధించినటువంటిది. సో అలాంటప్పుడు నేను ఎందుకు చేయించుకోకూడదు అని ఒక టైం తీసుకుని నేను నాగేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన కొలనోస్కోప్ చేశారు. చేసినప్పుడు పాలిప్స్ ఉన్నాయి. ఈ పాలిప్స్ ని వదిలేస్తే ఇప్పుడు అది బినైన్ అయ్యి వదిలేస్తే మ్యాలిగ్నెంట్ గా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. 90% 80% ఆఫ్ ది పాలిప్స్ టర్న్స్ ఇంటూ మ్యాలిగ్నెంట్ అన్నారు. సో ఆయన ఇమ్మీడియట్ గా ఏం చేశారంటే, సార్ చాలా ఎర్లీగా మీరు వచ్చారు, దీన్ని తీసేస్తామని తీసేశారు. అండ్ నేను అనుకుంటాను, ఇది ఈ అవగాహన నాకు లేకపోయి ఉంటే, నా మీద నమ్మకం ఉంటే, మనకు రాదులే అని ఒక నిర్లక్ష్య భావంతో ఉంటే ఖచ్చితంగా నాకు అది ఉండేది కాదు. 1 or 2, 3 years తర్వాత ఏమో నా పరిస్థితి ఎలా ఉండేదో తెలిసేది కాదు నాకు.